డియర్ స్టూడెంట్స్, ఇది కొంచెం లెంగ్తీ వీడియో, 20+ మినిట్స్, కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. దయచేసి ఆఖరి క్షణం వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ పోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. డియర్ స్టూడెంట్స్, ఎంసెట్ ర్యాంక్ 70,000+, ఇంటర్మీడియట్ మాత్రం 970 మార్క్స్. కన్వీనర్ కోటాలో ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో సీట్ రాలేదు, మేనేజ్మెంట్ కోటాలో పొందింది. మరి అటువంటి ఒక్క స్టూడెంట్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఈరోజు అమెజాన్ ఇంటర్న్షిప్ ఇప్పుడు ఫైనల్ ఉంది పాప, 1.1 lakh పర్ మంత్ ప్యాకేజ్. భవిష్యత్తులో ఫుల్ టైం వచ్చినప్పుడు ఎంత ఉంటుందనేది కరెక్ట్గా క్లారిటీ లేదు. మినిమం 25 lakh+ అయితే ఉంటుంది. సో 70,000+ ర్యాంకు ఒక స్టూడెంటు మనసు ఎంత గాయపడి ఉంటుంది. మరి ఆ విద్యార్థి ఈరోజు అమెజాన్లో జాబు వచ్చింది అంటే, ఇంటర్న్షిప్ ద్వారా, పెయిడ్ ఇంటర్న్షిప్ ద్వారా వచ్చింది అంటే, తన జీవన గమనం అంటే ఏం ఫేస్ చేసింది డే 1 నుంచి విందాము. దయచేసి ఈ వీడియో కూడా కొంచెం ఎక్కువ టైం ఉండొచ్చు, మీ గురించి చేస్తున్నాను రా, వినండి, ఆఖరి సెకండ్ దాకా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, రైట్. హాయ్ భావన, కంగ్రాచులేషన్స్ రా. ఒకసారి నేను చూస్తే నా కూడా గతంలో ఎంసెట్ ర్యాంక్ గుర్తొస్తా ఉంది. సో నువ్వు 70,000+ ర్యాంక్ అన్నావు కదా. ఎనీవే, బ్రీఫ్గా నీ గురించి చెప్పు నాన్న, ఇంటర్మీడియట్ కాడి నుంచి. Good morning. I am Bhavna Phulur. I am working as SDE intern at Amazon and also completing my 4th year BTech at ACE Engineering College. My intermediate score was 970 in MPC and my MSET score was 70,000. ఓకే, సరే, నేను ఏదో చెప్పాను, నీకు ఎంసెట్ ర్యాంక్ చూడంగానే అసలు ఎలా అనిపించింది అంట? I did not expect it actually, and I thought I should have studied earlier. కొంచెం బాగా చదివి అంటే ఇప్పుడు నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది ఆ రోజు ఎంత పెయిన్ అనుభవించి ఉంటావు. సో ఆ క్షణం ఏమి చేయలేవులే, ఉత్తమ మాటలు. కానీ ఒక 2-3 డేస్ తర్వాత మనము కన్సాలిడేట్ అవుతాం కదా, అప్పుడు ఏమనుకుందాం? ఐ థాట్ కొంచెం బీటెక్లో నాకు మంచి when you want some life which you wanted to have, దానికి ఇది సరిపోదు, ఇంకా యూ హ్యావ్ టు పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్స్. అలా ఎక్కువ పెట్టి ఎక్కువ చదివి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, దిస్ ఇస్ నాట్ వాట్ యు ఆర్ అని థాట్స్ తిరుగుతాయి. సో బీటెక్ లో ఐ థాట్ ఆఫ్ డూయింగ్. సో 70,000 ర్యాంక్ తోటి నీకు కన్వీనర్ కోటాలో రాదు, మేనేజ్మెంట్ కోటాలో కూడా టాప్ కాలేజ్ అంటారు రాదు. సో ఖచ్చితంగా ఏస్ కాలేజీలో ల్యాండ్ అయ్యావు. అంటే ఒక నమ్మకంతో చేరావా ఏస్ కాలేజీలో? నన్ను నేను నమ్ముకొని కాలేజ్ని, ఫ్యాకల్టీని నమ్మి వచ్చానండి. గ్రేట్. సో ఎవరైనా నీకు రికమెండ్ చేశారు. మై డాడ్స్ క్లయింట్ యాక్చువల్లీ ఫనీ కిషోర్ సార్, హూ ఇస్ క్లోజ్ టు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, తను రికమెండ్ చేశారు నాకు, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ చదవండి, బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. నాన్నగారు ఏం చేస్తారా? నాన్న ఇస్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ఓకే, రైట్. సో ఫైనల్ ఏఎస్ కాలేజ్ చేరావు. ఓకే, సో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఎలా టేక్ ఓవర్? ఎలా? ఫస్ట్ ఇయర్లో నార్మల్గా యాజ్ యూజువల్ అకాడమిక్స్ మీద ఫోకస్ చేశాను. ఏ సబ్జెక్ట్స్ ఉంటే వాటి మీద కొంచెం మంచి సిజిపిఏ అండ్ ఆల్, అది కూడా ఇంపాక్ట్ అవుతుంది ఫర్ ప్లేస్మెంట్స్ అని ఐ పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ అకాడమిక్స్. దెన్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఐ రియలైజ్డ్ కోడింగ్ కూడా వీ నీడ్ టు హ్యావ్ కోడింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని జావాని చూస్ చేసుకున్నాను. జావాని చూస్ చేసుకున్నాను. సో దాంట్లో ప్యారలల్గా మాకు డిఎస్ఏ ఉండేది సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్, డేటా స్ట్రక్చర్స్. ఇంకా దాంట్లోనే ఇంకా ఐ థాట్ జావా మీదనే డేటా స్ట్రక్చర్స్ చేస్తే యూ విల్ హ్యావ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇన్ ద ఇండస్ట్రీ సైడ్, ఇన్ ద ఇండస్ట్రీ పర్స్పెక్టివ్. ఎందుకంటే పైథాన్ ఇంకా జావా రెండు పాపులర్ లాంగ్వేజెస్ ఫర్ డిఎస్ఏ ఆర్ గెటింగ్ ఇన్ టు ఎనీ బిగ్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్.
సో డిఎస్ మీద ఫోకస్ చేసి ఐ ప్యారలీ హ్యాడ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అవి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఫుల్ స్టాక్ మీద రియాక్ట్, జావా స్క్రిప్ట్ అలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ సెకండ్ ఇయర్ లో విహాన్ అనేది ఉండేది. విహాన్ ద్వారా చేసాం. విహాన్ ద్వారా ఉపయోగపడ్డాయి నీకు నిజంగానే? జావా స్క్రిప్ట్ అవన్నీ ప్రాజెక్ట్స్ రెజ్యూమే పెట్టుకోవడానికి వీ హ్యావ్ టు డూ సమ్ ప్రాజెక్ట్స్ యాజ్. సో ఆ ప్రాజెక్ట్స్ ఉపయోగపడ్డాయి, చాలా ఉపయోగపడతాయి. యాజ్ ఎ లెర్నింగ్ మనం ఏం చదువుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అని ఆ ప్రాజెక్ట్ లో వీ కెన్ షో ఆఫ్ అవర్ స్కిల్స్. సో అలా చేశాను. మీరు 2-1లో కానీ 2-2లో కానీ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ వేరే స్పెషల్ ట్రైనింగ్స్ ఏమైనా తీసుకున్నారా కాలేజీలో? విహాన్ విహాన్ ఇంకా బీయింగ్ జీరో థర్డ్ ఇయర్ లో స్టార్ట్ అయింది. థర్డ్ ఇయర్ లో స్టార్ట్ అయింది. ఓకే, అందులో ఏం చేసుకున్నారు నాన్న? అక్కడ దాంట్లో కూడా డిఎస్ఏ తీసుకున్నానండి. అంటే ఇప్పుడు మనకు జనరల్ గా నాన్న, ఇప్పుడు యూనివర్సిటీ సిలబస్ ఉంటుంది, నేను ఎవరిని కామెంట్ చేయడం లేదు. యాజ్ ఇట్ ఈజ్ యూనివర్సిటీ సిలబస్ ఆ ఎగ్జామ్ ఫాలో అయ్యేదానికి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ రావడానికి సరిపోతుంది, ఏమన్నా యాడ్ ఆన్ కావాలా? యాడ్ ఆన్ కంపల్సరీ ఉంటుందండి. అంతే, దానికి మట్టుకు నిలబడితే మన యూనివర్సిటీ సిలబస్ అనుకుంటే అది అయ్యేది కాదు. యూ విల్ అసలు అవ్వదు సార్, అస్సలు అవ్వదు. రెండు వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అకాడమిక్స్ అండ్ యాడ్ ఆన్ లైక్ డిఎస్ఏ ప్రాజెక్ట్స్. అలా చాలా ఇంపార్టెంట్ ఫర్ గెటింగ్ ఇన్ టు గుడ్ కంపెనీ. ఓకే, సో మీరు ఇప్పుడు అమెజాన్లో ల్యాండ్ అవ్వడానికి అసలు స్టేజెస్ అంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ వేసి ఉంటారు కదా, సో మీతో పాటు కాలేజీలో ఎంతో మంది అప్లై చేసి ఉంటారు కదా? ఆల్మోస్ట్ బీయింగ్ జీరోలో నాతో పాటు ఎవరైతే 80 మంది అప్లై చేశారు, 80-90 ప్లస్ అప్లై చేశారు. ఎంతమందికి వచ్చింది అంటే కాల్? ఇంటర్వ్యూ కాల్ నీకు ఒకదానికి వచ్చింది. అంటే నాకు తెలియక అడుగుతాను, ఎంతో మంది అప్లై చేస్తారు, నీ క్లాస్లో నీకంటే సిజిపి ఎక్కువ ఉన్నోళ్ళు కూడా ఉండొచ్చు, నీకంటే కోడింగ్లో నాలెడ్జ్ ఉన్నోళ్ళు కూడా ఉండొచ్చు. ఒక అభ్యర్థి రెజ్యూమ్ని ఒక కంపెనీ సెలెక్ట్ చేస్తుంది, ఏ క్రైటీరియా మీద రెజ్యూమ్ ప్లే చేసిందని అనుకుంటున్నాను? నార్మల్గా ATS స్కోర్ అని ఒకటి ఉంటుంది. ATS స్కోర్, ఆటోమేషన్ ట్రాకింగ్ సిస్టమ్ స్కోర్. ఓకే, సో రెజ్యూమే ఇస్ నాట్, రెజ్యూమే మనుషులు చూడరండి, AI టూల్స్ వాడి దాని స్కోర్ ATS స్కోర్ అని ఒకటి ఉంటుంది. సో ఇఫ్ ఆ ATS స్కోర్ కొంచెం ఎక్కువ ఉంటే వాళ్ళ రెజ్యూమే ఇస్ హ్యావింగ్ హైయర్ స్టాండర్డ్స్ లైక్ టు గెట్ సెలెక్టెడ్. ఓకే, ఇది ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ అన్నావు బేటా. ఓకే, అంటే ఆ ATS స్కోర్ అనే దానికి మీరు సబ్మిట్ చేసిన రెజ్యూమ్కి మన కీవర్డ్స్ని పట్టుకొని ఆ స్కోర్ ఇస్తుందా? అవును, కీవర్డ్స్ ఉంటాయండి. కీవర్డ్స్తో పాటు మన ప్రాజెక్ట్స్, అవి రెండు ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్రూషియల్. సో రెజ్యూమ్ చాలా ఇంపార్టెంట్. సో మనం చేసిన దానిని ఎలా ప్రెజెంట్ చేస్తాం? అంటే ఎందుకంటే నీతో పాటు సేమ్ ట్రైనింగ్ ఇచ్చాం, దాదాపు 80 మందికి అసలు కంటిన్యూస్గా పోరాటం చేసాం, రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా కష్టపడ్డారు. ఎందుకు కష్టపడతారు అంటే జనరల్గా యావరేజ్ ర్యాంకర్స్ ఉన్నప్పుడు స్టూడెంట్తో పాటు టీచర్ కూడా కష్టపడాలి పాపం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీలు, గవర్నమెంట్ కాలేజీలు, JNTలో నిజం చెప్తున్నా స్టూడెంట్స్ టాప్ ర్యాంక్ ఉన్నప్పుడు కొంచెం పాజిటివ్ వాళ్ళకు ఉంటుంది, సెల్ఫ్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తోసుకొని పోతానే ఉంటారు, వాళ్ళకి చెప్పను తోసుకుపోతారు. బట్ వీళ్ళకి సేమ్ స్ట్రాటజీ, సేమ్ ట్రైనింగ్ అయినా కూడా రెజ్యూమ్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ కదా నాన్న? ఓకే నాన్న, నీకు కాల్ వచ్చింది, ఎన్ని రౌండ్స్ ఉండే? అమెజాన్కి అయితే ఫస్ట్ ఒక గూగుల్ ఫామ్ పంపించారు. గూగుల్ ఫామ్ పంపించారు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ యాజ్ ఎన్ SD ఇంటర్న్ ఫర్ 6 months అని వచ్చింది. ఓకే, నేచురల్ గా అందరం చేస్తాం. yes బట్ అది కూడా క్విక్ రెస్పాన్స్ ఉండాలి అని ఐ అండర్స్టూడ్. లైక్ క్విక్ రెస్పాన్స్ అంటే ఎంత త్వరగా చేస్తావు, ఎంత త్వరగా చేసావు అని. లైక్ చాలా మందికి అలా వచ్చి ఉంటాయి, చాలా మంది ఎస్ అని పెట్టుండొచ్చు, కానీ ఆయన 1 day తర్వాత పెడతాడు, దట్ మ్యాటర్స్ అంటావా ఏంటి? ఫిల్లింగ్ ద ఫామ్ వాళ్ళకి ఒకవేళ కొంతమంది కావాలి అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఎవరైతే ఫిల్ చేశారో ఆ 500 అనుకోండి, 500 ఫిల్ చేశారనుకోండి. సో ఎంత క్విక్ ఎర్లీ బర్డ్స్. సో టైమ్ ఇస్ ద ఇంపార్టెన్స్. ఓకే, గూగుల్ ఫామ్ పంపించారు. ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ అ కోడింగ్ రౌండ్.
అండ్ Coding ఎంసీక్యూస్ ప్లస్ కోడింగ్. ఎంసీక్యూ ప్లస్ కోడింగ్. ఓకే. ఎంసీక్యూలో అంటే ఏంటి నాన్న? ఎంసీక్యూస్ లో సిఎస్ ఫండమెంటల్స్ ఉండేవి సార్, లైక్ అంటే ఏముంటాయి సిఎస్ ఫండమెంటల్స్? డిబిఎంఎస్ మీద ఎంసీక్యూస్, ఓఎస్ మీద అండ్ డేటా స్ట్రక్చర్స్ మీద, ఇంకా కంప్యూటర్ నెట్వర్క్స్ మీద ఉండేవి. అవన్నీ బేసిక్స్ ఒక రేంజ్, కొంచెం లైక్ కొంచెం మీడియం లెవెల్ ఉండేవి. ఒక మీడియం లెవెల్. అయితే రాదేమో నాకు అని ఫస్ట్ రౌండ్ లోనే అనుకున్నాను. అండ్ కోడింగ్ క్వశ్చన్ వాస్ డిపి, డైనమిక్ ప్రోగ్రామింగ్ మీద ఉండే. డైనమిక్ ప్రోగ్రామింగ్. I couldn't solve that. You could not solve. I couldn't solve that. So I felt అది రాదేమో. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇస్ వన్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ ఎంసీక్యూలకి మీకు ప్రిపరేషన్ ఎలా చేశారు? అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్ స్పెషల్ గా కూడా ప్రిపేర్ అయ్యారా మీరు? ఒకసారి కొన్ని రివైజ్ చేసుకున్నానండి. డిబిఎంఎస్ ఎట్లా రివిజన్ కి ఏం మెటీరియల్ వాడేవాళ్ళు మీరు? నార్మల్గా వి విల్ హ్యావ్ కాలేజ్ నోట్స్ ఉండేది నాది. తర్వాత ఆన్లైన్లో కూడా టాప్ ఎంసీక్యూస్ లైక్ అమెజాన్, అలా గూగుల్ సర్చెస్ అలా చేశాను. యూట్యూబ్లో అలా ఉంటాయి. దీని అంటారు సెల్ఫ్ డ్రివెన్. కొంత వర్క్ చేయాలి. నిజం చెప్పాలంటే భావన ర్యాంక్ వచ్చింది అంటే నిజాయితీగా చెప్తున్నాను, ఏస్ కాలేజ్ రోలు 100% అని చెప్పను, తప్పు. ఆ పాప కృషి చాలా ఉంటుంది. నేను కేవలం కెటలిస్ట్ అంతే. ఎందుకంటే తనతో పాటు మరికొంతమంది కూడా సేమ్ ఇచ్చాం కదా. సో సెల్ఫ్ డ్రివెన్ అని ఎప్పుడు మొత్తుకుంటా ఇదే. ఓకే, వెరీ గుడ్. సో ఆ ఎంసీక్యూస్ గురించి మళ్ళీ టాప్ ఎంసీక్యూస్ ఫర్ అమెజాన్ అని గూగుల్ సెర్చ్ చేసుకున్నాం. అండ్ ఇంకా మన బీయింగ్ జీరో ఫ్యాకల్టీ సందీప్ గారు, సందీప్, దాంట్లో విరాట్ సార్ అని ఉండేవాళ్ళు. విరాట్ సార్ మాకు ఇన్స్ట్రక్టర్. వాళ్ళు ఇచ్చిన డిఎస్ఏ ఫండమెంటల్స్, ఆ నోట్స్ అవన్నీ కొంచెం రెఫర్ చేస్తూ ఉండేదాన్ని. దెన్ ఫస్ట్ రౌండ్ అప్లై లైక్ రాశాను. దెన్ ఒక 1 వీక్ వరకు ఐ డెంట్ గాట్ ఎనీ రెస్పాన్స్. సెకండ్ రౌండ్కి మళ్ళీ వాళ్ళే పెట్టారు, యూ కంప్లీటెడ్ దిస్, యూ క్వాలిఫైడ్ దిస్ రౌండ్. సెకండ్ 2 కోడింగ్ క్వశ్చన్స్ రౌండ్ ఉంటుంది. టైం లిమిట్ లైక్ దే గేవ్ అ స్కెడ్యూల్, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎప్పుడైనా రాయొచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ లాగ్డ్ ఇన్ 1.5 hour ఉంటుంది టైం ఉంటుంది. ఆ టైం స్పాన్ లో ఐ స్టడీడ్ కోడింగ్ బేసిక్స్ అన్ని కొంచెం రివైజ్ చేశాను. మన బీయింగ్ జీరోలో ఏవైతే చెప్పారో అవన్నీ చూసుకొని కొంచెం రివైజ్ చేసి సెకండ్ రౌండ్ అటెంప్ట్ చేశాను. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఈజీ, సెకండ్ క్వశ్చన్ వాజ్ ఈజీ మీడియం. అంటే ఏ టాపిక్ లో వచ్చి ఉండొచ్చు? ఫస్ట్ వన్ ఆర్ఎస్ మీద వచ్చింది. ఆర్ఎస్ మీద ఆరో మ్యానిపులేషన్ కైండ్ ఆఫ్. సెకండ్ క్వశ్చన్ స్టాక్స్ మీద వచ్చింది. స్టాక్స్ ఇంకా హీప్స్ ఉండేవి. దాని మీద వచ్చాయి. రెండు బాగానే చేయగలిగారు. ఫస్ట్ ది అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సెకండ్ దాంట్లో 10 అంటే సమ్ 8 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఓకే, కొంత చేయలేకపోయా. కొన్ని చేయలేదు. సో ఆ రౌండ్ కూడా క్లియర్ అయ్యా. ఆ రౌండ్ కూడా క్లియర్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత, జస్ట్ ఎగ్జాక్ట్ 1 వీకే ఇంటర్వ్యూ ఉంటుంది నీకు. 14th November యూ హ్యావ్ టు గివ్ మీ అ కన్ఫర్మేషన్ దట్ యు ఆర్ అవైలబుల్ ఆర్ నాట్ అని వచ్చింది. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీస్. ఓకే, అలా డేట్ అండ్ టైం వాళ్ళు షెడ్యూల్ చేసి యూ విల్ హ్యావ్ అ వర్చువల్ ఇంటర్వ్యూ. ఎంతసేపు అయింది నాన్న వర్చువల్ ఇంటర్వ్యూ? అది 1 hour కంపల్సరీ. ఎంతమంది ఉంటారు లోపల? అక్కడ ఒకరే ఉంటారా? అది వర్చువల్ అండి. దాంట్లో 1 who will ask and 1 will be spy. అంటే ఏం చేస్తున్నారు, మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ బాడీ లాంగ్వేజ్ ఏం చేస్తున్నారు, లైక్ దే విల్ ట్రాక్ ఎవ్రీథింగ్. 1 will be asking the question. అతను ఏ ఏరియాలో క్వశ్చన్స్ అడిగాడు నాన్న? ఫస్ట్ బిహేవియరల్ క్వశ్చన్స్ అడిగారు. బిహేవియరల్ ఫర్ ఇంట్రొడక్షన్. దెన్ యూ క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తా. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ your college and how did you tackle it? Very good. TEDx లో I was as an organizer లో. అచ్చా, కాలేజ్ TEDx లో you are one of the organizers. One of the members. అది చెప్పావు అక్కడ? అక్కడ ఇలా ఉండేది అని ఈ పర్టికులర్ ఛాలెంజ్ వచ్చింది, దట్ వీ హ్యావ్ టు కోఆర్డినేట్ అవర్ ఐడియాస్ విత్ ద. అంటే TEDx లాంటి వాటిలో పార్టిసిపేట్ అంటే ఆర్గనైజ్ చేయడం ఏమైనా అడ్వాంటేజా? అడ్వాంటేజ్ అండి. అలాంటి వాటిలో వాళ్ళకి దే వాంట్ సంథింగ్ ఎక్స్ట్రా ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్. కొన్ని పాఠాలు చెప్పుడే కాకుండా ఈటిలో కో కరిక్యులర్ సైడ్ కూడా అలా. సో ఐ చెప్పేవా పర్పస్లీ సైడ్ TEDx లో ఇలా
ఆర్గనైజర్ నేను. సో మాకు ఐడియాస్ మ్యాచ్ అవ్వడానికి కొంచెం ఛాలెంజెస్ ఫేస్ అయ్యాం. సో వీ రిజాల్వ్డ్ ఇట్ బై టేకింగ్ ఆల్ ద డెసిషన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్ అండ్ ఒక ఆన్సర్ తీసుకొని వీ సాల్వ్డ్ ఆ ప్రాబ్లమ్ అన్నట్టు చెప్తే దెన్ దే గాట్ ఓకే షీ కెన్ మేనేజ్ అని అలా దే విల్ చెక్. సో ఆ ఇంటర్వ్యూ అందులో టెక్నికల్ గా ఏం అడిగాను నన్ను? టెక్నికల్ గా 2 కోడింగ్ క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతారు. క్వశ్చన్స్ ప్యూర్ అమెజాన్ మొత్తం ఇంటర్వ్యూ టెక్నికలే మొత్తం టెక్నికల్. వీ డెంట్ హ్యాడ్ ఆప్టిట్యూడ్ ఆల్సో. అన్ని కోడింగ్ క్వశ్చన్స్ మీదనే ఉండే. ఫస్ట్ క్వశ్చన్ ఈజీ మీడియం, సెకండ్ వన్ వాజ్ మీడియం హార్డ్. ఏ ఏరియాస్ లో అడిగారు? ఫస్ట్ వన్ మాకు ప్రయారిటీ క్యూ మీద ఉండే, ప్రయారిటీ క్యూ. అండ్ సెకండ్ వన్ వాజ్ ట్రీస్ మీద ఉండేది. ట్రీస్ Trees మీద. చెప్పగలిగారు రెండు? ఫస్ట్ది సాల్వ్ చేశాను. వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ ఎలా ఒక స్టాండర్డ్ ఉంటుందండి. ఫస్ట్ నువ్వు ఏమనుకుంటున్నావు అని రాయాలి, డ్రై రన్ చేయాలి. డ్రై రన్. దాని తర్వాత డ్రై రన్ చేశాక వాళ్ళు ఇచ్చిన టెస్ట్ కేస్ పాస్ అవుతున్నాయో లేవో చూపించాలి. అంటే నువ్వు సిస్టమ్ ముందు కూర్చొని ఉంటావా? సిస్టమ్ వీ విల్ హ్యావ్ వాళ్ళది ఐడి లాగా ఒక నోట్ ప్యాడ్ లాగా ఉంటుంది. ప్యారలీ దే విల్ హ్యావ్ చైమ్ కాల్, అంటే అమెజాన్ వాళ్ళది ఇట్స్ అ గూగుల్ మీట్ లాగా. సో అక్కడ ఒక ఐడి ఇస్తారు, అక్కడే క్వశ్చన్ ఇస్తారు, అక్కడే మనం ఏమనుకుంటున్నామో అది రాయాలి. మనకి యాక్సెస్ ఇస్తారు నోట్ ప్యాడ్లో ఏమేమి చేయాలో. డ్రై రన్ చేయాలి, తర్వాత టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయో లేవో చూపించాలి. దెన్ ఒక ఫంక్షన్ ఇస్తారు, ఆ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయండి అని అంటారు. సో అది చేయాలి. ఫస్ట్ వన్ విత్ టైం కాంప్లెక్సిటీ అవన్నీ బాగా చేశాను. సెకండ్ వన్ కూడా ఆల్మోస్ట్ ఇది నా అప్రోచ్ అని చెప్పాను. అండ్ ఐ ఆల్సో రోట్ కోడ్ కూడా రాశాను. వాళ్ళే ఒకవేళ ఏదైనా ఇఫ్ ఐ మిస్డ్ వాళ్ళే కొంచెం హెల్ప్ చేశారు, ఇది కదా అంటే okay they will help. Guide చేశారు. Yeah, they will help sometimes when you are stuck somewhere. They will help. They actually helped me, but I managed to solve both. So 1 hour అయింది ఈ ప్రాసెస్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను నేను, ఒక 10 minutes అలా. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ అడగాల అని అడుగుతారు. నిన్ను అడిగారు నీకేమైనా డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. సో ఫైనల్ గా ఎన్ని రోజుల తర్వాత సెలక్షన్ వచ్చింది నాన్న? 1.5 week వరకు ఐ డెంట్ గెట్ ఎనీ నోటీస్. సో ఐ ఫాలో అప్. తర్వాత ఏమైనా ఐ జస్ట్ వాంట్ టు నో ద స్టేటస్ ఆఫ్ మై ఇంటర్వ్యూ అని ఫాలో అప్ అవుతే విత్ ఇన్ 2 days దే సెడ్ యూ ఆర్ సెలెక్టెడ్, యూ కెన్ జాయిన్ ఆన్ Jan 7th. సో అలా. సో ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయిపోయాం. వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి? we have 9 to 6 జాబ్ అండి. 9 to 6 గుర్తుపెట్టుకున్నా. ఓకే. సో ఎన్విరాన్మెంట్ అంతా మల్టీనేషనల్ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుంది కదరా? అంత బాగుంటుంది అక్కడ. ఎవ్రీబడి స్టోరీ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. ఎవ్రీవన్ స్టోరీ ఇస్ ఇన్స్పైరింగ్. వెరీ yes కరెక్ట్, వెరీ గుడ్. సో ఫైనల్గా నీవు ఇంటర్న్షిప్ చేస్తున్నావు. ఈ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు నీ అకాడమిక్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అకాడమిక్స్కి కాలేజ్ ఇస్ యాక్చువల్లీ హెల్పింగ్ అ లాట్. ఎగ్జామ్స్ నా ఇంటర్న్షిప్ అయ్యేటప్పుడు నా 4-1 రాశాను నేను రీసెంట్లీ, ఫిబ్రవరిలో. జాగ్రత్త అమ్మా, ఎందుకంటే సెమిస్టర్ అనేది కూడా ఇంపార్టెంట్. రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను యాక్చువల్లీ. హోప్ రెండు బాగానే చేస్తాను. సో జూనియర్స్ కనే కాదు, భవిష్యత్తులో ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి దెబ్బలు తిని ఏ కాలేజీని కాదు, నువ్వు ఏ కాలేజీని చేరా నాయన. సో ఒక స్టూడెంట్ అనేవాడు ఎలా తన ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటే మంచిది? అంటే ఎంసెట్లో ర్యాంక్ సరిగా రానివాడు కానీ, వచ్చినవాడు కానీ, అదేవిధంగా కాలేజీలో బీటెక్లో చదువుతున్న పిల్లలకు కానీ, వాట్ ఇస్ యువర్ అడ్వైస్? ఫస్ట్ ఎంసెట్లో ర్యాంక్ రాగానే మోస్ట్లీ అందరు చాలా ఫీల్ అయిపోతారు, మేజర్లుగా ఎందుకు ఇంత తక్కువ వచ్చింది అని. కొంతమంది అంత ఫీల్ అవ్వరు బికాస్ దే హ్యావ్ సమ్ అదర్ గోల్స్. ఒకవేళ మీ గోల్ ఓరియంటెడ్, యూ వాంట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటే వర్క్ ఫర్ ఇట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. అసలు తగ్గద్దు దాని గురించి. అండ్ మధ్యలో యూ మైట్ ఫీల్ యూ కాంట్ డూ అని, బట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్. దాని మీద వర్క్ చేయాలి అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మోస్ట్లీ.
ఓకే. ఈ సోషల్ మీడియా గానీ, స్క్రీన్ టైమ్ ఎంత టైం చూసేదాన్ని పరంగా? సోషల్ మీడియా చూసేదాన్ని బాగానే. అంటే ఏమి ఏరియాస్ చూసేదానివి ఎక్కువగా? ఐ యూస్ టు సీ మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకునేదాన్ని. YouTube ఐ channel. ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ, సో కంటెంట్ క్రియేషన్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అచ్చా. చూస్తాను. అండ్ అపార్ట్ కంటెంట్ క్రియేషన్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అంటే నీ యొక్క వృత్తి కాదు, ప్రవృత్తి అంటే అదర్ హ్యాబిట్స్ కి సంబంధించి చూసేదాన్ని. చూసేదాన్ని. అండ్ అకాడమిక్ వైజ్ కూడా అకాడమిక్ వైజ్ ఏం చూసేవి? డిఎస్ఏ లెక్చర్స్ చూసేదాన్ని. DSA lectures. అంటే ఏ ఛానల్స్ నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది? బెటర్ అప్నా కాలేజ్, అప్నా కాలేజ్, టేక్ యూ ఫార్వర్డ్, స్ట్రైవర్, టేక్ యూ ఫార్వర్డ్ Take అదొక You ఛానల్, Forward యూట్యూబ్ channel. ఛానల్. చాలా మంచి ఛానల్. ఇఫ్ యూర్ టేక్ యూ లెర్నింగ్. ఫార్వర్డ్ ఇంగ్లీష్ లో ఉంటుంది అది. లేదండి, హిందీ. హిందీ. టేక్ యూ ఫార్వర్డ్ టేక్ యూ ఫార్వర్డ్, అంతే. టేక్ యూ ఫార్వర్డ్. Okay. ఇట్స్ అ డిఎస్ఏ ఛానల్. అంటే స్ట్రైవర్ అని ఒక ఆయన డిఎస్ఏ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. DSA లెక్చర్స్ ఇస్తుంది. చాలా మంచి రికమెండేషన్. సో సోషల్ మీడియా చూడాలంటే మన జీవితానికి పనికిడే దాని గురించి కూడా కొంత టైం స్పెండ్ చేయాలి. అంతేగాని ఎంతసేపు ఇక ఎంటర్టైన్మెంట్, డాన్సులు, ఈ కథా కార్ఖానా కాదు. సో అమ్మాయి చూడండి, సైడ్ కాలేజీలో చదువుతూ ఉంది, మరో సైడ్ ట్రైనింగ్లు అటెండ్ అవుతుంది, మళ్ళీ తన సాటిస్ఫాక్షన్ కోసం స్క్రీన్ టైంని ఎట్లా హాబీస్ కోసం కొంత, సబ్జెక్ట్ కోసం కొంత. ఓకే. సో మీరు చెప్పిన ఛానల్స్ కొన్ని నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. దో ఐఎమ్ నాట్ ఎ కంప్యూటర్ సైన్స్ గాయ్, నాకు కూడా కొంత మోటివేషన్ కోసం. సో స్క్రీన్ టైంని ఎలా వాడుకోవాలనేది ఇట్స్ అప్ టు యూ. మన జీవితానికి పనికి వస్తుందా లేదా? ఓకే. సో రైట్ నో కాలేజీలో ఉంటారు కదా నీ క్లాస్మేట్స్ కానీ, స్టిల్ దే హ్యావ్ టైం. ఇంకా కాలేజీలో ప్లేస్మెంట్స్ రన్ అవుతూనే ఉన్నాయి. జూన్, జూలై వరకు జాబ్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర కూడా. సో వాళ్ళకి ఏదన్నా మోటివేషన్ అంటే నీ కొలీగ్స్ కానీ? అయితే ఇంకా ఏం టైం వేస్ట్ అవ్వలేదు. లైక్ యూ కెన్ స్టిల్ పుట్ హార్డ్ Yes. వర్క్, యూ కెన్ స్టిల్ అప్లై ఫర్ మెనీ ప్రోడక్ట్ కంపెనీస్. ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఇంకా అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. 70,000 ర్యాంక్ అమ్మాయి అమెజాన్ లో కొట్టినప్పుడు నీకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కాలేజీలో కొందరు ఉన్నారు, అండర్ ప్లేస్. మై ఫ్రెండ్స్ ఆర్ దేర్, చాలా మంది ఉన్నారు. డెఫినెట్ వాళ్ళు కొట్టగలుగుతారు. సో పక్కా. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ విల్లింగ్ హార్ట్ అంటారు కదా. Nothing is impossible. ఓకే. సో కాకపోతే ఒక ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవాలి, Hmm. అంతే కదా. ఒక ఓటమి నుంచి నేర్చుకోవాలి కానీ ఓటమి నుంచి మళ్ళీ ఓడిపోకూడదు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. Have patience and steady work. సో అన్నిటికీ మించి మీ నాన్నగారమ్మ గ్రేట్ రా. సి ఒక హంబుల్ లైఫ్, ఒక మిడిల్ క్లాస్ నుంచి తండ్రి పిల్లల్ని ఇలా అంటే తీర్చిదిద్దాడు అంటే డెఫినెట్లీ ఆ పెంపకాన్ని కూడా నేను ఐ రియల్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను వాళ్ళని సభాముఖంగా వాళ్ళకి నమస్కారాలు చెప్తున్నాను. నాన్నగారికి కూడా చెప్పమ్మా. గ్రేట్. Thank you, sir. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యూ, యువర్ ఫ్యామిలీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఎవ్రీ వన్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఏదో ఒక రోజు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి ప్లేస్మెంట్స్కి ఒక హెచ్ఆర్ హెడ్గా నువ్వు రావాలని Sure, sure. కోరుకుంటున్నాను బేటా. ఓకే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ బంగారు తల్లి. Thank God you so bless you. much, Bye. sir.